ఉంటాయి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. కేవలం మీరు ఇక్కడ ఉదయం పూట వాళ్ళ పిల్లలను రెడీ చేసి వ్యాన్ లోపల పంపించి మళ్ళీ సాయంత్రం 6:30-7 గంటలకు ఇంటికి చేరిన తర్వాత ఆ పిల్లలు అలసిపోయి ఉంటారు. మరి వాళ్ళు ఏం చదువుకున్నా మీరు ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష జరిపారా, ఎప్పుడైనా అడిగారా అనేటువంటి ఒక్కసారి మీకు మీరే ఆత్మావలోకనం చేసుకోండి. కేవలం అంటే మీకు ఏమనుకుంటున్నారంటే మేము డబ్బులు పెడుతున్నాం కాబట్టి అక్కడ వాళ్ళు చదువు బాగానే చెప్తున్నారు అని చెప్పేసి, కానీ అది అవాస్తవం అండి. అక్కడ వాళ్ళ తరగతి గదులు చూడండి, అక్కడ వాళ్ళ విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అర్హతలు చూడండి, వాళ్ళ అనుభవం చూడండి, మీకే అర్థమవుతుంది. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మేము మీ పిల్లల యొక్క విద్యా బుద్ధులు నేర్పడానికి కొరకే మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని అందరినీ కూడా మన గడ్డతున్నపల్లి గ్రామం లోపల ఉండేటువంటి పిల్లలకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి కొరకే, మా సర్వీసెస్ మీకు అందించడానికి కొరకే ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ నియమించింది. దయచేసి మా సర్వీసులను అందరూ కూడా వినియోగించుకోండి.